శ్రీ గురుభ్యో నమః. ఈనాడు మనం పద్మపురాణంలోని మార్కండేయ పురాణంలో 18వ అధ్యాయం చెప్పుకుందామండి. మార్కండేయుడు తపస్సు. బ్రహ్మలోకం నుండి వచ్చిన మార్కండేయుడు తల్లిదండ్రులకు నమస్కరించి ఏమిటి కథ అని అడిగాడు. ఏం చెప్పమన్నావు నాయనా? కఠోర నియమాలతో శివుణ్ణి గురించి తపస్సు చేయగా ఆ దేవదేవుడు ప్రత్యక్షమై నిన్ను ప్రసాదించి నీకు 16 ఏళ్లతో ఆయువు తీరిపోతుంది అన్నాడు. ఈనాటికి నీ వయస్సు ఒక 6 మాసాలే మిగిలింది అని విచారిస్తూ తల్లిదండ్రులు చెప్పారు. ఆ మాటలకు మార్కండేయుడు తల్లిదండ్రులను ఓదార్చి, జననీ జనకులారా, నా అల్పాయువుని గురించి విచారించకండి. భక్త సులభుడైన పార్వతీపతిని గురించి తపస్సు చేసి ఆయన వల్ల చిరంజీవిత్వాన్ని వరంగా పొంది వస్తాను అని ధైర్యంగా చెప్పాడు. మృకండ దంపతుల కొడుకును కౌగిలించుకుని, కుమారా, సుగుణ సంపదతో మా నట్టింట మాణిక్య దీపంలాగా వెలుగుతూ ఉన్న నిన్ను వదిలిపెట్టి ఎట్లా ఉండగలం? కొడుకులు లేని వారికి సద్గతి లేదని పెద్దల మాట. ఉన్నా నీవు మాకు లేనివాడివైపోతున్నావు. సంతతి లేని ఇల్లు కటిక చీకటితో నిండిన కొండగుహే గాని గృహం కాదు. భాస్కరుడు లేని పగలు, చందమామ లేని రాత్రి, కొడుకు లేని ఇల్లు ప్రకాశించవు అన్నారు. మార్కండేయుడు మళ్ళీ తల్లిదండ్రులను ఓదార్చి, మీరు నా కోసం విచారించకండి. సర్వేశ్వరుడి దయ వల్ల పుట్టిన నాకు అల్పాయుర్దాయం ఎట్లా పడుతుంది? బ్రహ్మాదుల సెలవు ప్రకారం నేను శంకరుని గురించి తపస్సు చేసి చిరంజీవినై తిరిగి వస్తాను అని చెప్పాడు. మరుద్వతి కొడుకును చేరదీసుకుని తలనిమిరుతూ, నాయనా, నేనేం తప్పు చేశానని శివుడు నా కడుపు పండించి ఇట్లా తెగనరుగుతున్నాడు. నా తోడి కోడళ్లకు కొడుకులు కలిగారు, నాకు కలుగలేదని ఏనాడైనా దుఃఖపడ్డానా? ఇంటికి వచ్చిన ఏ అతిథులను కానీ, అభ్యాగతులను కానీ, యతులను కానీ అవమానించానా? పూజ్యులను ధిక్కరించానా? అత్తమామలను తూలనాడానా? మనోవాక్కాయాల చేత ఎవరికి ఏలాంటి హింస చేసి ఉండను. మరి నాకీ ఘోర శిక్ష, పుత్రవియోగం దైవం ఎందుకు కలిగించినట్లు? తొలి జన్మలో ఏ తల్లిని బిడ్డను ఎడబాసి వాళ్ళు ఏడుస్తూ ఉంటే చూసి ఎంతగా నవ్వానో, దాని ఫలమేమో ఇది అని విచారిస్తున్న తల్లి కన్నీరు తుడిచి ఆ చిన్నారి కొడుకు, అమ్మా, దుఃఖించకు. నీవు తండ్రి వల్ల అన్ని ధర్మాలు తెలిసిన బుద్ధిమంతురాలివి. ఏ పాపపు పని చేసి ఎరగవు. ఇదొక పరీక్ష. ఈ పరీక్షలో నేను పరమశివుణ్ణి మెప్పించి మృత్యుంజయుణ్ణి త్వరలోనే తిరిగి వస్తాను. విచారించకు. నాకు అనుమతి ఇవ్వండి, వెళ్ళొస్తాను అని తల్లిదండ్రులకు నమస్కరించాడు. మృకండు కొడుకును దగ్గరగా తీసుకున్నాడు. శుభమస్తు అని ఇద్దరూ దీవించారు. శంకరుడు భక్త శుభంకరుడు. నీవు పరమపావని అయిన గోదావరి తీరాన సిద్ధిక్షేత్రంలో శివుణ్ణి గురించి తపస్సు చేసి ఆ దేవదేవుడి దయ వల్ల చిరంజీవిత్వాన్ని పొంది తిరిగిరా. గోదావరి ఒడ్డున తపస్సు చేసే వారికి త్వరలోనే సిద్ధి కలుగుతుంది అని ఆర్యోక్తి. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం చెప్తాను, విను. ఒకప్పుడు హిరణ్యుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడి కొడుకులలో ఒకడు హిరణ్యకశిపుడు. వాడి సంతతిలో ఒకడు శూకరుడు. వాడు ఘోర తపస్సు చేసి బ్రహ్మ వల్ల వరాలు పొందాడు. ఏ దేవత వల్ల కానీ ఆనాడు వాళ్లకున్న ఆయుధాల వల్ల కానీ తనకు చావు లేకుండా ఉండాలి, అది వరం. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆయనకు అది మామూలే. ఎవరు తనను గురించి తపస్సు చేసి ఏమి కోరినా ముందు వెనుక ఆలోచించకుండా తథాస్తు అనేస్తూ ఉంటాడు ఆయన. వరగర్వంతో శూకరుడు చెలరేగుతూ సముద్ర జలాలలో ఒక మేడ ఏర్పాటు చేసుకుని అక్కడ ఉన్నాడు. దానితో వాడికి జలంధరుడనే పేరు ప్రసిద్ధమైంది. వాడు అన్ని లోకాలను జయించాడు. శివకేశవులను పట్టి చంపాలనే దుర్బుద్ధి పుట్టింది వాడికి. వాళ్ళిద్దరినీ పట్టుకోవడానికి బయలుదేరాడు. శివకేశవులకు ఈ విషయం తెలిసింది. కైలాస వైకుంఠాలు వదిలిపెట్టి మానస సరోవరంలో మునిగి జలంధరుణ్ణి చంపడం ఎట్లా అని ఆలోచించారు. అందులో విష్ణువు మనసా సంకల్పించాడు. ఇనుప శూలం చేతికి వచ్చింది. శివుడి చేతిలోంచి చక్రం వచ్చింది. ఇద్దరు ఆయుధాలు మార్చుకున్నారు. జలంధరుడు ఇక మరణించినట్లే అని ఆ ఇద్దరు అనుకుని పెనుగాలి వీచినట్టుగా పెద్ద హోరు వీచింది. హుంకరిస్తూ జలంధరుడు వచ్చాడు. శివకేశవులు మానస సరోవరంలో దాక్కుని ఉన్నారని నారదుడి వారు జలంధరుడికి ఉప్పందించారు. అప్పుడు జలంధరుడు వచ్చి సరస్సులోకి దిగి గట్టుకు వస్తూ ఉండగా
శివకేశవులు చటుక్కున తమ ఆయుధాలతో జలంధరుణ్ణి హతమార్చారు. శివుడికి దయ వస్తే ఏ పనైనా చేయగలడు. సురాసురులు పాలకడలిని తరస్తూ ఉండగా వచ్చి హాలాహలాన్ని మింగి లోకాలకు మేలు కలిగించాడు. శ్వేతకేతువుకు యమగండం లేకుండా కాపాడాడు. కుసుమ బాణాలతో ముల్లోకాలు జయించగలను. అటువంటి వీరుణ్ణని గర్వించే మన్మథుణ్ణి క్షణంలో మూడవ కంటి మంటలతోటి భస్మం చేసినవాడు శివుడు. సర్వరక్షకుడు, సర్వేశ్వరుడు, సర్వశుభప్రదాత శంకరుడు. నాయనా వెళ్ళి నీ భక్తితో శివుణ్ణి మెప్పించి చిరంజీవిగా వరం పొందిరా అని మృకండు మార్కండేయుడికి బోధించాడు. మార్కండేయుడు తల్లిదండ్రుల అనుమతి పొంది గౌతమ మహామునికి మాననీయురాలైన గోదావరి నదిని చేరి ఆ నదికి దక్షిణంగా ఒకచోట శివలింగాన్ని స్థాపించి, అంటే గౌతమ మహామునికి ఆయన మన్ననలు పొందిన గోదావరి అని, ఉషకాలంలోనే మేల్కొని గోదావరిలో మునిగి సంధ్యావందనాదులు ముగించుకుని యథావిధిగా శివార్చన చేయడం మొదలుపెట్టాడు. ఇట్లా ఉండగా ఒకనాడు బ్రహ్మ దేవతలతో మునులతో కైలాసానికి వెళ్ళి పరమశివుణ్ణి దర్శించి నమస్కరించాడు. దక్షిణామూర్తి, సర్వేశ్వర, ఉమామహేశ్వర, మృత్యుంజయ, అభవా, శివ, ప్రణామాంజలి అని చేతులు జోడించి నిలబడ్డాడు. శివుడు బ్రహ్మను సుర మహర్షులను కూర్చోమని చెప్పి, చేతురాననా అందరికీ క్షేమమే కదా, ఏమైనా విశేషాలున్నాయా అని చిరునవ్వుతో అడిగాడు. మహాదేవ, నీవు సర్వజ్ఞుడివి, నీకు తెలియని విశేషాలు ఏముంటాయి? అయినా అడిగావు గనుక విన్నవిస్తున్నాను, అవతరించు. మరి మార్కండేయుడు అల్పాయువు, తాను ఋషులు దీర్ఘాయువుగా దీవించడం చెప్పి, నేను 7 మార్లు దీవించాను, 100 ఏళ్ళు జీవించు అని. మరి వాడికి నేటితోటి ఇవాళ రేపటితోటి, అంటే ఇవాళ ఆఖరి రోజు, రేపటితో ఆయువు తీరిపోతుంది. ఆయువు తీరిపోతే మా దీవెనలు తప్పిపోతే మా గతి ఏమిటి? కనుక దయచేసి మా ఆశీస్సులన్నీ ఫలించే విధంగా మార్కండేయుణ్ణి మమ్మల్ని అనుగ్రహించు. ఆ విధంగా అనుగ్రహించాలనే కోరికతోటే నిన్ను ప్రార్థించడానికి వీళ్ళందరితో వచ్చాను అని కొంచెం భయపడుతూనే విన్నవించాడు బ్రహ్మదేవుడు. చతురానన, ఇదా విశేషం, భయపడ్డం ఎందుకు? మీ అందరి దీవెనలు నిజం చేస్తాను అని శివుడు అనగానే బ్రహ్మాదులు ఆనందించి శివుణ్ణి స్తోత్రం చేసి సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వెంటనే పరమశివుడు వృషభవాహనుడై పార్వతీదేవితో దేవగంధర్వ కిన్నరాదులు తనను సేవిస్తూ ఉండగా మార్కండేయుడి ఆశ్రమానికి వెళ్ళాడు. ఆనాడు మార్కండేయుడు ప్రభాత కాలకృత్యాలన్నీ తీర్చుకుని శివపూజ చేసి శివస్తోత్రం చేయటం ప్రారంభించాడు. అదే సమయంలో యముడు మృత్యువును వెంటబెట్టుకుని భయంకరాకారుడై మహిషవాహనుడై మార్కండేయుడి దగ్గరికి వచ్చి కాలపాశాన్ని మార్కండేయుడి మీదకి విసిరాడు. అప్పుడు మార్కండేయుడు ఆ పాశానికి భయపడకుండా యముడిని చూసి, సమవర్తి, నీవు అన్ని ధర్మాలు తెలిసిన బుద్ధిమంతుడివి. నేను విశ్వేశ్వర స్తోత్రం చదువుతున్నాను. ఇది పూర్తి చేసే వరకు ఇక్కడి నుండి కదలను. శివస్తోత్రం పూర్తి చేయకుండా అన్నము తినను, నీరు తాగను, పడుకోను. ఇది నా వ్రతం. నా మాట దబ్బరగా అంటే వ్యర్థమైనదని అనుకోకు, ఉట్టిగా చెప్పానని అనుకోకు. ముమ్మాటికి నిజం కనుక నాకు వ్రతభంగం చెయ్యకు అన్నాడు. అప్పుడు యముడు నవ్వి, బాలకుడా, పెద్దల మాట నీవు వినలేదు అనుకుంటున్నాను. 8 నెలలు ప్రాయంతో కష్టపడ్డవాడు ఏడాదంతా సుఖపడ్డాడు. చిన్న వయసులో చేసిన కృషి చేత వయస్సు మళ్ళినప్పుడు హాయిగా గడపవచ్చు. రేపటి పనిని ఈనాడే చెయ్యాలి. మధ్యాహ్నం చేయవలసినది ఉదయమే చేయాలి. కాలం కోసం కనిపెట్టుకుని కూర్చోకూడదు. నీవు శివస్తోత్రం ముగించేదాకా నేను ఇక్కడ వేడుక చూస్తూ కూర్చుంటానా? కాలానుసారంగా నా పని నేను చేసుకోవాలి అని పాశం విసిరాడు. మార్కండేయుడు భయపడకుండా, అయ్యా రవంతసేపు ఓపిక పట్టు అన్నాడు. యముడు ఊరుకుంటాడా? బాలక, ఆయువు ఉన్నంత వరకు ఏ ప్రాణికి మరణం లేదు. అది తీరిపోతే క్షణమైనా జీవించి ఉండడం ఎన్నటికీ జరగనిది అన్నాడు. ఎందరో చక్రవర్తులు, మహానుభావులు నా పిలుపు వినగానే నా లోకానికి వచ్చిన వాళ్లే కానీ తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు అని కూడా అన్నాడు. అయ్యా, కావచ్చు, కానీ శివపూజకు అంతరాయం కలిగించొద్దని అంటున్నాను. అది మహాదోషం అవుతుంది. మహాదేవుడు ఆగ్రహిస్తాడు అన్నాడు. చాలు నీ ధర్మోపదేశాలు కట్టుబెట్టి, ఇదిగో ఈ గోదావరి ఇసుక రేణువులనైనా లెక్కించవచ్చు, కానీ నా లోకానికి వచ్చిన జీవులను లెక్కబెట్టలేరెవరు.
అట్లాగే బ్రహ్మలు విష్ణువులు శివులు కొన్ని కోట్ల మంది కాలానికి లొంగిపోయిన వాళ్లే. నీతో నాకెందుకు ఈ కంఠశోష? నీ దేవుడెవడో, వాడు రక్షిస్తాడో లేదో చూస్తాను అని యముడు కళ్ళు వెడల్పు చేసి, గుడ్లు బాగా పెద్దవి చేసి, పళ్ళు పటపట కొరుకుతూ పాశాన్ని గట్టిగా లాగాడు. మార్కండేయుడు కళ్ళు మూసుకుని శివస్తోత్రం చేస్తూనే ఉన్నాడు. ప్రళయకాల మేఘం గర్జించినట్లుగా పెద్ద మోత, ఊపిరి సెలపనంత గాలి, మెరపులు చుక్కలు దిగుబడుతున్నాయా అనిపించింది. భయంకరమైన హుంకారం. చంద్రశేఖరుడు, ఉమారమణుడు శివలింగంలో నుండి ఆవిర్భవించి యముడి గుండె మీద తన్నాడు. వజ్రం దెబ్బకి కొండ నేల మీద కూలినట్టుగా యముడు కనుగుడ్లు బయటకు వచ్చి నోరు తెరుచుకుని దబ్బున పడిపోయాడు. ఆ ధ్వనికి మార్కండేయుడి కళ్ళు మెల్లమెల్లగా విడిపడ్డాయి. ఎట్ట ఎదుట ప్రసన్నవదనుడై ఉన్నాడు పరమశివుడు. బ్రహ్మ విష్ణువు మొదలైన వేల్పులు ప్రమథగణాలు జయజయధ్వానాలు చేస్తున్నారు. సాష్టాంగంగా పార్వతీపతికి నమస్కరించి లేచి చేతులు జోడించి పలు విధాల గంభీర పదభావ సుందరంగా పరమేశ్వరుణ్ణి స్తుతించాడు. ఈ ఘట్టంతో మనం 18వ అధ్యాయం పూర్తి చేసుకున్నామండి. రేపు పద్మపురాణంలోని మాఘపురాణంలో 19వ అధ్యాయం చెప్పుకుందాము. స్వస్తి.